ప్రైజ్ ది లార్డ్. దావీదు దేవుడిని మహింపరుచుకుంటూ ఘనపరుచుకుంటూ ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దావీదుకు ఉన్న శ్రమను బట్టి బాధలను బట్టి కూడా దేవుణ్ణి మహింపరుచుకుంటూ ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున నేను ఎలాంటి కఠినమైన పరిస్థితిలో ఉన్నానో దేవుడు నాకు వెలుగుగా నా జీవితంలో మార్చిపోతాడు అని ఒక విషయాన్ని దేవుని ఘనపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మనం కూడా మన జీవితంలో కొన్ని శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి నలుగుతూ కొన్ని విషయాలను బట్టి మరి సమాధానం లేకుండా గజిబిజి పడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో కూడా మనం కూడా దేవుని మహింపరిచే విధంగా ఉండాలి తప్ప దేవుని కొనుక్కొని దేవుడే లేడు, దేవుడు నాకు సహాయం చేయడని అవిశ్వాసంగా మాట్లాడకూడదని ఈ రోజున దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ రోజున దేవుడు మరి దావీదుని ఎంతగానో హెచ్చించి బలపరిచి ఉన్నాడు. అలాగే మనము కూడా ఇలాంటి విశ్వాసంతో, ఇలాంటి నమ్మకంతో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని మహింపరుచుకుంటూ దేవుణ్ణి ఘనపరుచుకుంటూ మనం ఉండగలిగితే మనల్ని కూడా దేవుడు రాబోయే రోజుల్లో ఘనంగా వాడుకోగలుగుతాడని మనం గ్రహించాలని ఈ రోజున దేవుడు ఈ రోజున నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.